దయగలిగిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన నామంలో మీ అందరికీ కూడా సలాం. తన కుమారుడైన క్రీస్తు నామంలో వందనాలు. ప్రియ సహోదరులారా, మరి ఇక సమయంలో దేవుని యొక్క వర్తమానం మనతో మాట్లాడుతున్న మాట మనం చూద్దాం. ఈరోజు ప్రతి మనిషి కూడా శాంతిని కోల్పోతున్నాడు, సహవాసాన్ని కోల్పోతున్నాడు, సహనాన్ని కోల్పోతున్నాడు. ముఖ్యంగా తండ్రి ఇచ్చే ఆ యొక్క గొప్ప అమూల్యమైన రక్షణను కోల్పోతున్నాడు. హల్లెలూయా. అందుకే మనిషిలో, మనసులో, మనుషులలో, ప్రపంచంలో మనశ్శాంతి లేకుండా పోయింది. మనుషుల మధ్య మనిషికి రక్షణ లేకుండా పోయింది. కనుక ఈనాటి వాక్య అంశము రక్షణ ఇస్తున్న తండ్రి. హల్లెలూయా. రక్షణ ఇస్తున్న తండ్రి అన్న అంశం మీద మనము వాక్య ధ్యానాన్ని కొన్ని నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. రే సంగమా, ప్రపంచంలో ఎక్కడ చూసినా రక్షణ కోల్పోతున్నామండి. అడవుల్లో చూడండి, జంతువులు చూస్తే ఒక జంతువు నుంచి ఒక జంతువు రక్షణ కోల్పోతుంది. ఒక జంతువుని చూసి ఒక జంతువు భయపడుతుంది. ఒక జంతువు మీద దాడి చేస్తుంది. అది ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటాయి. అయితే ఇదే తీరు, ఇదే పద్ధతి మనుషుల్లో కూడా ఉందండి. ఏ మనిషిలో కూడా శాంతి సమాధానం కనిపించట్లేదు ఈ కడవరి దినాల్లో. ఏ మనిషిలో కూడా స్థిరత్వం కనిపించట్లేదు ఈ కడవరి దినాల్లో. ఏ మనిషిలో కూడా ప్రేమ కనిపించట్లేదు ఈ కడవరి దినాల్లో. కారణం ఏమిటంటే, ఒకరి నుంచి ఒకరికి శత్రుత్వం పెరుగుతుంది కానీ మిత్రత్వం లేదు. మిత్రులుగా, స్నేహితులుగా జీవించలేకపోతున్నారు. ఒక కుటుంబంలో ఉన్న వారికే, మనుషుల మీదకే కక్ష పెట్టుకునే దినాలు ఇవి. రక్షణ లేకుండా చేస్తున్న దినాలు. ఒక తల్లి కడుపులో పుట్టిన పిల్లలకే ఐక్యత లేదు. ఒక తండ్రి పెంచిన పిల్లలకే ప్రేమ లేదు ఈరోజు. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో క్రీస్తు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 14-15 మధ్యలో చూస్తే అక్కడ అంటాడు, ప్రేమలు చల్లారిపోయాయి. హల్లెలూయా. ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి. తండ్రి అయిన కుమారుడు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ప్రేమలు ఎప్పుడు చల్లారిపోయి, ఇంచుమించుగా 2000 సంవత్సరాల క్రితమే మనుషులలో ప్రేమలు చల్లారిపోయాయండి. శత్రుత్వం పెరిగిపోయింది. రక్షణ లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, కరుణ లేదు, కటాక్షం లేదు. అంత మూర్ఖత్వమే, దౌర్జన్యమే. ఇది ఇప్పుడు పుట్టింది కాదు. క్రీస్తు కాలంలోనే ఆయన సువార్త చేసే దినాల్లో అంటున్నాడు, మనుషుల మధ్య మనిషి మీద మనిషికి, కుటుంబాల మధ్య కుటుంబాలకి ఏం లేదు, రక్షణ లేదు, ఒకరి మీద ఒకరు ప్రేమ లేదు. హల్లెలూయా. మరి ఇలాంటి గడ్డు దినాల్లో, చెట్టు దినాల్లో మనం జీవిస్తూ మనం ఏం ఆశిస్తున్నామండి ఈరోజు అంటే, ముఖ్యంగా ఈ భూమి మీద మనిషి దీర్ఘాయుషుగా ఉండాలంటే, సమాధానంతో ఉండాలంటే, శాంతిని కోల్పోకుండా ఉండాలంటే, మనిషి మీద మనిషికి, మనుషుల మధ్య మనుషులకు రక్షణ చాలా ముఖ్యము. అయితే అది మనుషుల్లో లేదని సంగతి మనకు తెలిసిపోయిందండి. నీ కడుపును పుట్టినవారే, నీ తోడ పుట్టినవారే నీ మీద కక్ష పెడుతుంటే, నీ యొక్క పతనాన్ని చూడాలని ఆలోచించుకుంటుంటే, నీవు ఉండకూడదు ఈ భూమి మీద అని నిర్ణయాలు తీసుకుంటుంటే, ఇంకా నీకు రక్షణ ఏముందండి? హల్లెలూయా. నేను అంటాను కదా, శత్రువులు బయట నుంచి కాదండి, ఇంట్లో వాళ్ళకి శత్రువులు అయిపోతున్నారు ఈరోజు. ఇంట్లో వాళ్ళకి కక్షలు పెరిగిపోతున్నాయి. ప్రేమలు లేవు, అభిమానాలు లేవు, దయాదాక్షిణ్యం లేవు, కనికరం లేదు, ధర్మం లేదు, ఏమీ లేదు మనుషుల్లో. అందుకే
లోకంలో ఉన్న పద్ధతులు కూడా తండ్రి మార్చేస్తున్నారు ఎప్పటికప్పుడే మార్పు చూస్తున్నాం మనం. కానీ ఒకటి మాత్రం చదివిస్తుందండి బైబిల్ గ్రంథం. తండ్రి ఒకటి మాత్రం చదివిస్తున్నాడు, మీరు రక్షణ కోరుకుంటే నేను మిమ్మల్ని రక్షిస్తాను. హల్లెలూయా. మనం కోరుకోవాలి. చాలామంది ఏమంటారంటే, నేను ఇంత బాధపడుతున్నాను కదా ఈ లోకంలో, ఇంత ఏడుస్తున్నాను కదా, ఇంత మొత్తుకుంటున్నాను కదా, ఇన్ని చేస్తున్నాను కదా, నా బాధలు తండ్రి చూడట్లేదా, నా బాధలు ఆయనకు తెలియదా, నా కష్టం ఆయనకు తెలియదా, నా నా యొక్క కన్నీరు ఆయన చూడట్లేదా అని రకరకాలుగా మనం అనుకుంటాం. నిజమే, చూస్తాడండి. కానీ ఆయన అంటాడు, నువ్వు కోరుకోవాలి. తండ్రి, ఇదిగో నా కన్నీళ్ళు తుడిచేవాడు నువ్వు తప్ప మరొకరు లేరు. నీవు నాకు తండ్రిగా ఉన్నావు కనుక, నీవు నన్ను పోషించేవాడుగా ఉన్నావు కనుక, మనం ఏం చేయాలి? నీ రక్షణ నాకు కావాలి తండ్రి, నీ కాపుదల నాకు కావాలి, నీ మాట నాకు కావాలని మనం కోరుకోవాలండి. అందుకంటున్నాడు, రక్షణ కోరుకున్న వారికి మాత్రమే నేను రక్షిస్తాను, అందరినీ కాదు. ఎవరైతే రక్షణ కోరుకుంటారో, ఎవరైతే నన్ను వెతుకుతారో, ఎవరైతే నా సన్నిధిలో నిలుస్తారో, ఎవరైతే నిర్దోషత్వమైన మనసు నా దగ్గర మోకరిస్తారో వారికి మాత్రమే నేను రక్షిస్తానంటున్నాడు. హల్లెలూయా. వాక్యం చూసినట్లయితే ఇక్కడ ఉంటుంది కదా, దావీదు గారు రాసినటువంటి 12వ అధ్యాయంలో 5వ వచనం చూస్తే, కీర్తన భాగము 12వ అధ్యాయం 5వ వచనం చూస్తే అంటాడు, బాధపడిన వారి కట్లను విప్పుటయు, దరిద్రుల తీర్పును తీర్చుటకును. ఏంటి? బాధపడుతున్న వారి కట్లను విప్పుటను, దరిద్రుల తీర్పును తీర్చుటకును నేను ఇప్పుడే లేస్తున్నాను. అయితే రక్షణ కోరుకున్న వారికి నేను రక్షిస్తానని స్పష్టంగా చెప్పేశాను. నేను అక్కడ రక్షణ ఎవరైతే నన్ను రక్షించండి అని అంటారో వారికి మాత్రమే నేను రక్షిస్తానంటున్నాడు. అన్నీ కలిగిన సంపదలు, అన్నీ కలిగిన సంతోషం అన్నీ ఉన్నా అక్కడ ఎవరు కోరుకున్నారండి రక్షణ? ఎవరు కోరుకున్నారు అంటాడు కదా. అక్కడ దావీదు గారు అంటారు కదా, మొదటి వచనంలో అంటాడు, తండ్రి నన్ను రక్షించు. హల్లెలూయా. ఇది దేనికోసం చెప్పిన మాట అండి ఇది? అంటే తన ఆత్మ కోసం చెప్తున్న మాట. హల్లెలూయా. ఆత్మ కోసం చెప్తున్నాడు, తండ్రి నన్ను రక్షించు. నీవు అక్కడివే నా ఆత్మను రక్షించగలిగిన వాడు. ఈరోజు మనం కూడా కోరుకునేది శరీర రక్షణ కోసం కాదండి, ఆత్మ రక్షణ కోసం కావాలి. చూడండి, చాలామందికి అన్నీ ఉంటాయి కానీ మనశ్శాంతి ఉండదు. తినడానికి అన్నీ ఉంటాయి కానీ తినే అదృష్టం ఉండదు. కారణం ఏంటంటే కలుషితం అయిపోయిందండి ప్రపంచం, కలుషితం అయిపోయిందండి మనం తింటున్న ఆహారం, కలుషితం అయిపోయిందండి మనం తాగుతున్న నీళ్లు, కలుషితం అయిపోయిందండి మనం ఉన్న వాతావరణం. అంటే పాడైపోయింది. కలుషితం అంటే ఏంటి? పాడైపోయింది. వాటిని బట్టి లేనిపోని అనారోగ్యాన్ని మన శరీరానికి వచ్చినప్పుడు తినడానికి అన్నీ ఉన్నా సరే తినలేని స్థితి మంది, అనుభవించడానికి అన్నీ ఉన్నా సరే అనుభవించలేని స్థితి. మరి ఎలా వస్తుంది అంటే నీ శరీరాన్ని నీవే రక్షించుకోలేని నీ స్థితిలో ఉన్నావు, నీ ఆత్మను నువ్వే రక్షించుకోలేని స్థితిలో ఉన్నావు. అయితే మనం అనేది ఒకటే, ఆ తండ్రి చూస్తున్నావు కదా, ఆయనకు అన్నీ తెలుసు. ఆయనకు ఆయనకు తెలియదు ఏముంది? ఆయనకు మరుగైంది ఏముందండి? ఏమీ లేదు. కానీ మన నోరు తెరిచి అడగమంటున్నాడు అక్కడ. అదే సువార్తలు అంటారు కదా, అడుగుడి ఇవ్వబడును అంటాడు. మనం అడగాలండి. మన తల్లిదండ్రులను మన అవసరాల కోసమే మనకి అవసరమైనప్పుడు డబ్బులు కానీ లేకపోతే మరొకటి కానీ ఎలాగైతే మనం అడుగుతామో అదే రీతిగా మనం పెంచిపోసిన పరమ తండ్రి దగ్గర కూడా వచ్చి నాయనా నాకు ఇది కావాలి అని అడగాలి. అయితే మనం ఎప్పుడు కూడా శరీరం కోసమే అడుగుతుంటాం, ఆకలి కోసమే అడుగుతుంటాం, కుటుంబ సమస్యల కోసమే అడుగుతుంటాం. కానీ నీ ఆత్మను రక్షించుకోవాలి, నా ఆత్మను రక్షించుకోవాలి, వారి ఆత్మను రక్షించబడాలని ఎప్పుడైనా కోరుకున్నారా మీరు? అందుకంటున్నాడు స్పష్టంగా, అందుకంటున్నాడు నీ ఆత్మను నీవు రక్షించుకో.
అలాగే ఎవరైతే అడుగుతారో వాళ్ళ ఆత్మలో శాంతిని ప్రసాదిస్తానంటున్నాడు, నిర్మలమైన జీవితాన్ని ప్రసాదిస్తానంటున్నాడు. అందుకే అక్కడ అంటున్నాడు, దరిద్రుని తీర్పు తీర్చుటకును, బాధపడిన వారి యొక్క బాధను తొలగించుటకును నేను ఇప్పుడే లేస్తున్నాను, వస్తున్నాను. అయితే రక్షణ కోరుకున్న వారికి నేను రక్షిస్తాను అన్నాడు. 2 సమూయేలు 22 అధ్యాయము 4వ వచనం అంటాడు కదా. 2 సమూయేలు 22 అధ్యాయము 4వ వచనం అంటాడు, కీర్తనీయుడైన తండ్రికి నేను మొరపెట్టి తిని ఆయన నాకు రక్షణ కలిగించాడు అన్నాడు. హల్లెలూయా. కీర్తనీయుడైన తండ్రికి నేను ప్రార్థన చేయగా ఆయన నాకు రక్షణ కలిగించాడు, నేను రక్షించబడ్డాను అంటున్నాడు. కావున ఇప్పుడు సంగమా, ఈరోజు నీవు రక్షించుకోవాలంటే ఒకటేనండి, ప్రార్థన. అంతే, ఇంకంతగానే కాదు. ముందుగా నీ శరీరం రక్షించుకో, తప్పలేదు. శరీరం యొక్క ఆశల కోసం అడుగు, తప్పలేదు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నీ ఆత్మ రక్షణ కోసం కోరుకోండి. ఎందుకంటే నీ మనసు శాంతిగా ఉంటేనే, నీ మనసు ప్రశాంతంగా ఉంటేనే, నీవు ఎప్పుడు నిర్మలంగా ఉంటేనే ఏదైనా సాధించగలం మన జీవితంలో. ఏదైనా నీ దగ్గరికి వస్తుంది, ఏదైనా ఇస్తాడు మనం నమ్ముకున్న పరమ తండ్రి. ప్రతి సహోదరులారా, ఇది ఈరోజు మనం కోల్పోతున్నామండి. ఈరోజు మనం కోల్పోతున్నాము. ఏదో ఆలోచించుకుంటున్నాము, ఏదో చేస్తున్నాము, ఎక్కడికో వెళుతున్నాము, ఏదో చింతిస్తున్నాము, ఏదో 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 ఈలోగా నీ జీవితం అంతా అయిపోతుంది. కానీ నీకు శాంతి లేదు, ప్రశాంతత లేదు, రక్షణ లేదు, ఏమీ లేదు. కావున బైబిల్ బోధిస్తుంది, 2 సమూయేలు 22 అధ్యాయం 4వ వచనం అంటాడు, కీర్తనీయుడైన తండ్రికి నేను మొరపెట్టాను, ప్రార్థన చేశాను, ఆయన నాకు రక్షణ కలిగించాడు అన్నాడు. హల్లెలూయా. కావున ఈరోజు మనకి ఏముండాలండి, మన జీవితం కాపాడుకోవడానికి, మన ఉనికిని కాపాడుకోవడానికి, మన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ముందుగా నీలో ఆత్మరక్షణ కావాలి. అదే అన్నాడు కదా దావీదు గారు. ఆయన నీవు నన్ను రక్షించు. ఎందుకన్నాడనమాట, నేను నరుల మధ్య ఉన్నాను కనుక నన్ను రక్షించాను. ఎందుకన్నాడంటే తన ఆత్మను తను రక్షించుకోవాలి. ప్రతి మనిషి కూడానండి, నీవు శాంతిగా జీవించాలంటే, నిర్మలం కలిగి ఉండాలంటే నువ్వేం చేయాలి, ఆయన నుంచి ప్రతి దినం కూడా, ఇదిగో నాయన ఉదయం లేచి తగ్గించి పడుకునే వరకు కూడా, ఇదిగో నా ఆత్మను రక్షించుకున్న నాయన, నువ్వు రక్షిస్తేనే నేను రక్షించబడతాను, నువ్వు ఆశీర్వదిస్తేనే నేను ఆశీర్వదించబడతాను అంటాడు ఇర్మియా గారు. నువ్వు రక్షిస్తేనే నేను రక్షించబడతాను, నువ్వు ఆశీర్వదిస్తేనే నేను ఆశీర్వదించబడతాను అంటాడు. కనుక ఏదైనా సరే మనిషికి కావాల్సిన ప్రతి చిన్న అవసరత నుండి పెద్ద అవకాశం వరకు, అవసరత వరకు కూడా పైనుంచే మనకి ఆర్డర్ రావాలి. ఇది మర్చిపోతున్నాడని క్రైస్తవుడు. రక్షణ అనగానే వెంటనే మన దృష్టి బాప్తీసులోకి వెళ్ళిపోద్ది. దానికి దీనికి సంబంధం లేదని చాలాసార్లు చెప్తూ ఉంటాను. రక్షణ వేరు, బాప్తీసం వేరు, దానికి ఇది సంబంధం ఏముందండి? ముడిపెడుతున్నారు క్రైస్తవులు ఈరోజు, ముడిపెడుతున్నారు సేవకులు. రక్షణ వేరు, బాప్తీసం వేరు, మారు మనసు వేరు. మరలా చెప్తున్నాను ఈ మాట. ప్రియ సహోదరులారా, నీవు నీ ఆత్మ రక్షించుకో ముందు, అప్పుడు నీ దేహం అంతా ప్రశాంతంగా ఉంటుంది. హల్లెలూయా. నీ ఆత్మను రక్షించుకుంటే నీ దేహం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. నీ ఇంటి వారే నీ మీద తిరగబడుతున్నారు, నీవు కన్నవారికే భారం అయిపోతున్నావు, నీ తోడబుట్టిన వారికే నిన్ను అసహించుకుంటున్నారు. అప్పుడు నీ ఆత్మ రక్షణ ఉందా? లేదు. భయము, దిగులు, చింత, బాధ, దుఃఖము నీలో ఉంటుందా కానీ మనసు శాంతి లేదు, మనసుకు రక్షణ లేదు. అందుకంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో, ఆయన నుంచి నీవు రక్షణ కోరుకుంటే ఖచ్చితంగా నిన్ను రక్షించి ప్రశాంతమైన జీవితానికి అందిస్తాడు. 23 అధ్యాయం సంకేతాలు అంటాడు, కీర్తనదారుడని దావీదు గారు అంటాడు. 23 అధ్యాయం కీర్తన భాగము అక్కడ అంటాడు కదా, శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపిస్తున్నాడు అన్నాడు. ఏంటి శాంతికరమైన జలం అంటే? వాక్యము. ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది మానవుని కంటే?
ఒక్క కేవలము ఈ ధర్మశాస్త్రంలోనే. ఆయన మాటను చదివితే ప్రశాంతత. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి దుఃఖంతో ఉన్నా ఆ గ్రంథం తీసుకొని చదివినప్పుడు తండ్రి నీతో మాట్లాడతాడు. అది కూడా రక్షణ. అదే నిజమైన రక్షణ. దుఃఖంలో ఉన్నావు, గ్రంథం తీసి చదివానుకో, దానికి తగ్గట్టుగా ఆయన వాక్యంతో నీతో మాట్లాడి నీ యొక్క మనసుకు ప్రశాంతత కలిగించి నిన్ను రక్షిస్తాడు. ఎందుకంటే ఆయన రక్షించే దేవుడు, రక్షించే మూర్తి, రక్షించే అధికారి ఆయనకుంది. కనుక ఆయన మనల్ని రక్షిస్తాడు. కానీ మనం మూర్ఖత్వంగా ఉంటే కాదండి. వినయ మనసు కలిగితే ఖచ్చితంగా నిన్ను రక్షిస్తాను. అందుకని రక్షణ కోరుకున్న వారికి మాత్రమే నేను రక్షిస్తాను, అందరికీ కాదు. బాప్తీసం తీసుకున్న అందరికీ కాదు. ఆలయంలో ప్రవేశిస్తున్న అందరికీ కాదు. ఏదో దైవకార్యం చేస్తున్న అందరికీ కాదు. వినయ మనసు కలిగి ఆయన యందు భయము భక్తి కలిగి ఉండి నీవే నా రక్షకుడివి, నా జీవితంలో చీకటైన వెలుగైన మేలైన కీడైన నష్టమైన లాభమైనా ఉన్నా లేకపోయినా ఏది ఎలా ఉన్నా సరే నన్ను రక్షించే దేవుడివి అని నీవు అనుకుంటే ప్రియ సహోదరుడా, ఇప్పుడే నేను రక్షిస్తాను ఆయన. హల్లెలూయా. ఇప్పుడే నీకు సమాధానం ఇస్తాడు. ఇప్పుడే నీ శాంతికరమైన ఆ జలంలో నడిపించి, అంటే ఆయన వాక్యంలో నిన్ను నడిపించి నీ మనసుకు ఏమి ఇస్తాడండి? ప్రశాంతత ఇచ్చి నీ మనసును రక్షిస్తాడు. నీ మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో, నీ ఆత్మ ఎప్పుడైతే రక్షించబడుతుందో, అప్పుడు నీ దేహం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుందండి. ఇది ఆయన తెలియజేస్తున్నాడు. కావున ఈ ఉదయకాల సమయంలో వాక్యం మీరు గమనించుకోండి. ఒకసారి గమనించుకొని ఆయనతో నడవగలిగితే, ఆయనను కోరుకోగలిగితే అంటున్నాడు, ఇదిగో నా శాంతిని నీకు అనుగ్రహిస్తాను, నా రక్షణ నీకు అనుగ్రహిస్తాను. నా కుమార్తెని మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయగలనైనా కృపగలనైనా నీకు వందములు. ఉదయకాల సమయంలో వాక్కు ద్వారా మాతో మాట్లాడి స్తోత్రం. నిజమైన ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న ఏ మనిషి కూడా ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు నాయన, రక్షణ లేదు. అది నీ దగ్గర ఉంది కనుక నీ చిత్తమైతే నా ప్రభా తండ్రి వారికి అనుగ్రహించండి. కోరుకుంటున్న వారిని తండ్రి విడిచిపెట్టకుండా అయ్యా వారి వెంటనే నన్ను నడిచి వారు నీ వెంట నడిచి తండ్రి జీవించే భాగ్యం కలుగు చేసి వాక్యమైన బిడ్డను దీవించి ఆశీర్వదించమని మా ప్రియ రక్షకుడైన క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు. మరి దయచేసి మా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సహాయం చేస్తున్నారు. వారిని దేవుడు దీవించును గాక. మరి ఇంకా చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి చేసేయండి. తండ్రి యొక్క దేవుని మీ మీద, మీ కుటుంబాల మీద, మీ ప్రాంతాల మీద సదా నిల్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.